ఓకే. ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అక్కడ సైలెన్స్ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాకు ఇలా ఉంది, ఇలా అవ్వాలి, అది కూడా ఒక రకమైన అలాంటి సంఘర్షణలో మనం మునిగిపోతున్నాం. అంటే ఇక్కడ ఒక సెన్సార్ అనే వాడిని పెడుతున్నాం. ఆ సెన్సార్ కూడా మనసు తయారు చేసినదే. ఆ విషయం మనకి అంటే మనస్సే నేను తయారు చేస్తోంది, అబ్జర్వర్ని తయారు చేస్తోంది, సెన్సార్ని తయారు చేస్తోంది. అలాగే ఈ కోరిక అనేది ఎప్పుడు కూడా అది కోరుకున్న దాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ప్రాపంచిక విషయాల బదులుగా ఆ సైలెన్స్ తో వచ్చే సుఖం బాగుంది అనిపిస్తుంది. అందుకని అది సైలెన్స్ ని కోరుకుంటోంది. అందుకని అది కోరుకుంటోంది. అది ఉన్న స్థితి నుంచి ఆ మధ్యలో సంఘర్షణ వస్తుంది. అది ఎలా ఇప్పుడు ఉన్నదానికి అవ్వాలనుకున్న దానికి మధ్యలో సంఘర్షణ. అక్కడ సైలెన్స్ లేదు, కాన్ఫ్లిక్ట్ ఉంది. అక్కడ అణిచేయడం ఉంటుంది, నిగ్రహం ఉంటుంది. అయితే సైలెన్స్ ని వెతకూడదా అని అడిగారు. అంటే అలాంటప్పుడు అన్వేషకుడు ఉన్నంతకాలం సైలెన్స్ ఉండదు. ఎంత ఎప్పుడైతే అన్వేషకుడు లేడో, కోరిక లేదో అక్కడే సైలెన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా మీ అంతటి మీరే చూసుకోండి. మనస్సు అన్నది కెన్ ద హోల్ ఆఫ్ అవర్ యువర్ బీయింగ్ బి సైలెంట్? మీ మొత్తం బీయింగ్ అంతా సైలెంట్ గా ఉండగలదా? ఈ మనస్సు సంపూర్ణంగా కాన్షియస్ గా అన్కాన్షియస్ మైండ్ అంతా కూడా స్టిల్ గా ఉండగలదా అని మీరు మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి అని చెప్పారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. మీకు అర్థం అవ్వకపోతే ఎక్కడైనా నన్ను అడగండి. అంటే ఇక్కడ మనం ప్రయత్నిస్తున్నంత కాలం నాకు సైలెన్స్ కావాలి నేను అని ఈ సైలెన్స్ ఎందుకు అనుకుంటున్నాం? ప్రాపంచిక వస్తువులతో మనం తృప్తి పడక ఆ సైలెన్స్ ఇచ్చే ఆనందాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేనున్న స్థితికి నేను అవ్వాలన్న స్థితికి మధ్యలో సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ ఉన్నంత కాలం ఇది మంచిది, ఇది కాదు, ఇది నిగ్రహించు, ఇది అంటే ఆపేయాలి, ఇలాంటి సెన్సార్ ఉన్నంత కాలం ఆ సైలెన్స్ ఉండదు. అర్థమైందా? ఎవరైనా చెప్తారా శారదా? నీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రమగారు వచ్చారు కదా, రమగారు మీకు నా మాట వినిపిస్తున్నదా? వినపడుతుందమ్మా, అర్థమైంది. అర్థమైందమ్మా అర్థమైందమ్మా. ఇది సంఘర్షణ లేకుండా ఉండదు కదమ్మా. ఇప్పుడు మాకు ఈ లెక్చర్స్ విన్న దగ్గర నుంచి నాకు ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుందమ్మా. అంటే ఏది చేసినా ఇది రాంగ్ కదా, ఇది తప్పు కదా అనిపిస్తుందమ్మా. ప్రతిదీ ఏదైనా చూసినప్పుడు మనసు సంఘర్షణే. అంటే మనకు కావాలి కావాలి అని మనం ఇప్పుడున్న స్థితికి కావాలన్న స్థితికి మధ్యలో సంఘర్షణ ఉంటుంది. అది అవగాహన చేసుకోవడం వల్లే ఆ స్థితిని వాట్ ఈజ్ అంటే మనం ఉన్న యథార్థ స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ అసూయతో ఉన్నాను, ఆ అసూయ స్థితిని అవగాహన చేసుకోవడం వల్లే అందులోంచి బయటపడగలం. అంతేగాని నేనేదో అసూయకి వ్యతిరేకమైన దాన్ని ఆలోచించడం వల్ల నేను బయటపడలేను. అర్థమైందా ఆ పాయింట్? అర్థమైందమ్మా. అంటే అసూయను అర్థం చేసుకోవడం అంటే అది జడ్జి చేసుకుంటూనే అర్థం చేసుకుంటున్నాం. అంటే ఇది ఇప్పుడు ఉంది నాకు, ఇది తప్పు కదా, ఇది ఉండకూడదు కదా, ఇట్లనే అదే వద్దన్నారా? సెన్సార్ అంటే తప్పు, ఇదొప్పు అని ఆ జడ్జిమెంట్ వద్దట్లు. ఆ తప్పు అనే వాటి దగ్గర పట్టుబడి బంధించబడిపోతాం. అందులోంచి బయటపడలేం. అంటే సెన్సార్ కదా, సెన్సార్ చేయడం అంటే ఇది రైట్ ఇది కాదు అని చెప్పడం. ఆ సెన్సార్ ని కూడా మనస్సే తయారు చేస్తుంది.
ఆలోచనలోంచి వచ్చింది అది కూడా. అమ్మా ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జెలసీ అనేది అందరికి ఉంటది అంటే ఉంటది అని ఎట్లా అది దాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు కదా, అవగాహన చేసుకోవాలంటున్నారు, కానీ అది ఎలా చేసుకోవాలనేది తెలుస్తలేదమ్మా. అంటే అది అంటే ఉన్నది వినండి అని వినండి, ఇక్కడ తెలుస్తది. మనం మనస్సుతోటే ఉమ్, అన్ని చేస్తున్నాం కదా. అది అతను అన్నది రాడికల్ గా అందులోంచి సమూలంగా బయటపడాలంటే దాన్ని మనస్సును నిశ్చలం చేసి చూడడం వల్లే సంభవం. దాన్ని అవగాహన చేసుకుంటాం ఇప్పుడు మనస్సుతో కాకుండా. అర్థమైందా? ఇది మంచిది, మనం అలా అలవాటు అయిపోయాం, అన్ని మనస్సుతోటే అలా చేస్తాం కదా. అవునమ్మా. ఉమ్, అవునమ్మా. అదే దానికి మనం హ్యాబిచుయేట్ అయిపోయాం. అదే తెలియకుండా అన్కాన్షియస్ ఆటోమేటిక్ గా అది ఆ అవుతుందమ్మా అది. సంఘర్షణ, ఆ బాధ, అవన్నీ మనం జీవితంలో ఉమ్. తప్పవులే అని తీసుకుంటాం. నిశ్చలంగా ఉంటేనే, అంటే మనస్సు నిశ్చలం అయితే అవగాహన చేసుకోవడంతో అది బయటికి పోతుంది. దాన్ని మనం ఇంకా పెద్దది చేసేస్తాం. అర్థమైందా మీకు? అంటే మనం చేసేది అది. ఇప్పుడు మీరు అంటే మన నిత్య జీవితంలో మనం చేస్తున్నది మనస్సుతోటే మనం పోరాడుతాం. ఇది కరెక్ట్, ఇది కాదు అని చెప్పే సెన్సార్ ని కూడా మనసు తయారు చేస్తుంది. మనతో సంఘర్షణలోనే ఉండిపోతాం అన్నమాట. ఆ సంఘర్షణే లైఫ్ అనుకుని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. అవునమ్మా, అవునమ్మా. శారదా, అర్థమైందా? మీ వాయిస్ వినిపించట్లేదమ్మా శారద గారు. ఆన్ చేసే. లక్ష్మి, అర్థమైంది. అమ్మా మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా. అది మ్యూట్ అయిపోతుంది. లేదు. అంటే అదే ఆలోచన అదే. నిర్మించే సెన్సార్ ని మనం ఆలోచన నిర్మించిందని మర్చిపోతూ ఉంటాం. ఆ నేను అన్నది ఆలోచన నిర్మిస్తోంది, అదొక థాటే. ఓకే, అయితే రేపు కూడా కృష్ణమూర్తి గారి టాపిక్, బుధవారం. వినబడుతోందా పేజ్ ఇప్పుడు? వినబడుతుందమ్మా. పేజ్ నెంబర్ చెప్తారా? టాపిక్ నెంబర్ చెప్పనా? ఆ టాపిక్ పేరు టాపిక్ కంటెంట్మెంట్ ఏదో ఇచ్చారండి, నేను చెప్తాను. టాపిక్ పేరు
చాప్టర్ 47 కంటెంట్మెంట్, తృప్తి. వినబడిందా? కంటెంట్మెంట్ 47. అవునమ్మా, కంటెంట్మెంట్. ఓకే అమ్మా. ఓకే, అయితే ముగించేద్దాం రికార్డింగ్.